థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాలమున నాయనా ప్రభా మమ్మల్ని అందరినీ నూతన దినంలోనికి ప్రవేశపెట్టి నాయనా ప్రభా మీ నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా ప్రభా. ఈ ఉదయకాలమున నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయనా ప్రభా నీ వెలుగు ప్రకాశించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయనా ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున వాక్యాన్ని చూసుకుందాం మనము. చాలా ఇష్టమైన మాట. నేను రక్షణలోనికి ఏ వాక్యం ద్వారా నేను వచ్చానో దాన్ని మరి ఈరోజు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. హల్లెలూయా. ఈ మాట చాలా ఇష్టమైన మాట. అందరికీ ఈ మాట చాలా ఇష్టం. ఎందుకంటే మన జీవితంలో ఏవైతే పాతవి ఉన్నాయో అవన్నీ కూడా గతించిపోతాయి. ఆయన మనల్ని నూతన సృష్టిగా చేశాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఈ ఉదయకాలంలో ఎందుకని ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నిన్నటి దినాన్ని గూర్చి నువ్వు ఆలోచిస్తే, నిన్నటి దినాన నువ్వు నీ జీవితంలో ఫెయిల్యూర్స్ గురించి, నిన్నటి దినాన జరిగిపోయిన విషయాలు, ఎవరు కూడా గతంలో జరిగిన విషయాన్ని ఒక్క క్షణం కూడా మళ్ళా మన ప్రజెంట్లోకి తీసుకురాలేరు. హల్లెలూయా. సో అందుకని ఉదయకాలం నేను ప్రోత్సహిస్తున్నాను. యెషయా గ్రంథం 43:18 కూడా మీరు మునుపటి విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకొనకండి, తలంచుకొనకండి. హల్లెలూయా. ఏ విషయాలు తలంచకూడదు అనే విషయాన్ని నేను చెప్తాను. ఒకవేళ నువ్వు అవమానం ఎదుర్కొన్నా, ఒకవేళ నీ గతంలో ఫెయిల్యూర్స్ ఉన్నా, నీ గతంలో నువ్వు నిందల పాలైనా, లేదా నువ్వు చేయని తప్పుకి నీ మీద ఎవరైనా నేరం మోపినా, వీటి గురించి ఆలోచించద్దు. దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు, దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది నిరుత్సాహంలో జీవించడానికి, లేదా ఫ్యూచర్ స్టెప్స్ వేయలేకపోవడానికి కారణం ఏంటనంటే వారి ఆలోచన విధానం. ఎవరేమనుకుంటున్నారో నా గురించి, లోనో దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ నిన్ను నూతన సృష్టిగా చేశానంటున్నాడు ఆయన. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచిందండి, నేను ఎంతో బలపరిచింది నేను. ఎందుకంటే నా గత జీవితంలో ఎన్నో 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 ఇబ్బందులు. అసలు అప్పుడు ఆ రోజుల్లో నన్ను క్రీస్తులో నాకు సహవాసమే లేకుండేది. అప్పుడు అలాంటి సమయంలో నేను ఒంటరిగా దేవుని వాక్యము చదవటం ప్రారంభించాను. ఈరోజు నిన్ను నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుని వాక్యంలో నీ భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతుండగా నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. 26 సంవత్సరాల కిందట నన్ను వెలిగించిన వాక్యం ఇదే వాక్యం. ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. సో ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. దాని తర్వాత వచనం, సమస్తమును
దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకును, ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. హల్లెలూయా. దుష్టుడండి, ఈ రోజుకి కూడా దుష్టుడు మన జీవితంలో జ్ఞాపకం చేసేది ఏంటనంటే, నువ్వు పలానా పాపం చేశావు, ఫలానా 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 అని దుష్టుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు కాదు. దుష్టుడు దోషారోపణ తీసుకొస్తుంటాడు, దేవుడు కాదు. ఈరోజు మనం యేసు రక్తంతో కడగబడ్డాం మనం ఈరోజు. హల్లెలూయా. ఒకవేళ మీరు నిజంగా ఒకవేళ దేవునికి విరోధమైన పాపం ఏదైనా అంటే ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆయన 1 యోహాను 1 అధ్యాయంలో అదే అంటాడు. ఒకవేళ మనము పాపం చేస్తే ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడిపిస్తానన్నాడు, తప్పిస్తానన్నాడు. ఆయన రక్తంలో ఉంది శక్తి. హల్లెలూయా. నువ్వు గతంలో జీవించాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాలం అందుకే దేవుడు ఈ మాటనిచ్చాడు. మరి ఎవరైనా ఇంకా మీరు గతంలో జీవిస్తుంటే లేదా గతంలో జరిగిన ఓటములను మీరు జ్ఞాపకం చేసుకుంటుంటే మీరు శక్తిని కోల్పోతారు తప్పితే శక్తి పొందుకోరు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటుండగా మీరందరూ నూతన శక్తిని పొందుదురుగాక. ఆమేన్. 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. సో మన అపరాధములు ఎవరి మీద వేసుకున్నాడంటే క్రీస్తు మీద వేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే గుడ్ న్యూస్, సువార్త, మంచి వార్త. ఈ ఉదయకాలమున మీరు గతంలో జీవిస్తుంటే ఎవరు కూడా ఒక కార్ డ్రైవ్ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఆ కారు ఆ రేర్ మిర్రర్ అంటారు, మధ్యలో ఉన్న మిర్రర్ చూసి కార్ని నడిపేంత సమయం మధ్యలో మిర్రర్ చూసి నడపరు, కానీ ముందు చూసి నడుపుతూ ఉంటారు. సో ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ముందున్న భవిష్యత్తు చాలా అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే అపవాది ఈ స్వరం వింటూ నువ్వు నీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపవాది ఏం చేస్తాడంటే దేవుని కార్యం జరగనివ్వడు, నీ భవిష్యత్తును కూడా అక్కడితో ఆపేస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవడైనా క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవాని. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు, నూతనమైన తలంపులతో. హల్లెలూయా. ఈ ఉదయకాలం స్టార్ట్ చేయండి నూతనమైన ఆలోచనలతో. దేవుని కొరకు నేను నిలబడతాను. హల్లెలూయా. నేను అపవాది స్వరం వినను. చెప్పాలి మీరు మీ నోటితో చెప్పండి. ఉదయకాలం నేను అపవాది స్వరం వినను, మంచి కాపరి అని యేసయ్య స్వరం వింటానని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వరములో బలము, ఆయన స్వరములో శక్తి ఉన్నది, ఆయన స్వరములో. సో ఉదయకాలం నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చిన తర్వాత మనము గతం గురించి ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. హల్లెలూయా. 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారిను దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాము. హల్లెలూయా. 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు గిల్ట్ కాన్షియస్తో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపము నా పాపము ఆయన మీద వేయబడింది. ఎందుకంటే దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి, బంధకాల నుంచి విడుదల ఇవ్వడానికి, స్వాతంత్రంలో జీవించడానికి క్రీస్తులో ఉంటుందండి స్వాతంత్రం. మరెక్కడ దొరకదు, కానీ క్రీస్తులో స్వాతంత్రం ఉంటుంది. ఆ స్వాతంత్రం నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే నీలో నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అందుకే అంటాడు ఇర్మియా గ్రంథం 29:11 ఆయన అంటాడు,
మీ గురించి ఆలోచన ఆయన ఎలా ఉంది అని అంటే, హిస్ ప్లాన్స్ ఆర్, ఆయన ప్రణాళికలు నీ జీవితంలో క్షేమకరమే కానీ హానికరము కాదు అని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఉద్దేశించిన ప్రణాళికలు మీ జీవితంలో క్షేమకరమే అని చెప్తున్నాడు ఈరోజు ఈ ఉదయకాలమున. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున నువ్వు ఎలా ప్రారంభించాలంటే, ప్రభా నువ్వు నా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు, అది మాత్రమే నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయము రోమన్స్ 8:28లో ఆయన అంటాడు కదా, తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించు. ఈ ఉదయకాలమున ఒకవేళ గతంలో జరిగిన కార్యాలను బట్టి, గతంలో నువ్వు నీ ప్రవర్తనను బట్టి కానీ ఒకవేళ నువ్వు స్టక్ అయిపోయావని అనిపిస్తుందేమో, హల్లెలూయా, అది నీ మేలుకి త్రిప్పబడ్డానికి. అది అందుకే అపవాది నీ జీవితంలో తలపెట్టిన కీడు ఆయన మేలుగా త్రిప్పుతాడంట. నిన్నటి దినాన పాస్టరమ్మ గారు కూడా సంఘంలో ఒక మాట చెప్తా ఉన్నారు, యువర్ మిస్టేక్స్ విల్ టర్న్ ఇంటూ మిరాకిల్స్. హల్లెలూయా. గతంలో నువ్వు నీ జీవితంలో మిస్టేక్స్ అయినాయేమో, దాన్ని మిరాకిల్స్గా మార్చబోతున్నాడు దేవుడు. జస్ట్ ఏం లేదు, నువ్వు ఈ వాక్యాన్ని నమ్మి, ప్రభా నన్ను నూతన సృష్టిగా చేశావు, పాతవి గతించినన్నావు, సమస్తము క్రొత్తవాయనన్నావు, నువ్వు నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడివి, నువ్వు నా కొరకు ప్రాణమే అర్పించిన దేవుడివి, నా గురించి మంచి ఆలోచిస్తావు కానీ చెడు ఆలోచించవు అని నువ్వు నమ్మినట్లయితే ఉదయకాలమున యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏమంటాడంటే, లెమ్ము, హల్లెలూయా, వెలుగు నీ మీద వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీ మీద దేవుని యొక్క వెలుగు వచ్చి ఉన్నదంట. లెగవాలంట, నువ్వు ఉన్న స్థితి నుంచి లెగు. హల్లెలూయా. నువ్వు అక్కడే ఆగిపోయావేమో, నీ జీవితంలో ఒక చోట ఆగిపోయావేమో, ఎందుకంటే నీ గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ని బట్టి, నీ గతంలో నిన్ను డిస్కరేజ్ చేసిన మనుషుల్ని బట్టి నువ్వు ఆగిపోయామో. ఈరోజు ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే చూద్దాం. యెషయా ఒక్క మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుకుని ఉదయకాలం మీ అందరి కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 60 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. సో ఏంటంట, నువ్వు లెగవాలి, ఎందుకంటే దేవుని వెలుగు నీ మీద వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, అవును తండ్రి నాయనా ప్రభా, ఈరోజు వింటున్న వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, అవును తండ్రి నాయనా ప్రభా, వారి మీద వెలుగు మీరు ఆల్రెడీ వారి మీద వెలుగు ఉదయించేటట్టు చేసావు నాయనా ప్రభా. అది గుర్తించడానికి, ఆ వెలుగులో జీవించడానికి, నిన్ను మహిమపరచడానికి ఈ ఉదయకాలంలో ఒక తీర్మానం తీసుకుని నీ కొరకు జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.